ఓకే. అయోధ్య త్రిపుర మౌనీషు, అయోధ్య రఘునందన్ స్వామి, నరేంద్ర త్రివేంద్రం శ్రీరంగ మౌని మోదీ. ఓకే అండి, సుప్రీంకోర్టు వాళ్ళకి మీకు వినయపూర్వకంగా అనుసరించి చెప్తున్నాను. ఓకేనండి, నేను ఇప్పటికి కూడా క్రిమినల్స్ దగ్గర ఉన్నాను. ఓకేనా, సుప్రీంకోర్టు రావడానికి కూడా ఛార్జెస్కి అమౌంట్ అనేది లేదు. ఓకేనా అండి, ఛార్జెస్కి అమౌంట్ అనేది లేకుండా ఓకేనా ఉన్నాం ఇక్కడ. అనేక వస్తువులు లేకుండా చేసి తిప్పుతున్నారు సుప్రీంకోర్టు వాళ్ళకి. మీకు వినయపూర్వకంగా చెప్తున్నాను. ఓకేనా, సెషన్స్ కోర్టు వారికి కూడా మీకు వినయపూర్వకంగా చెప్తున్నాను. ఓకేనా అండి, ఉంటున్నాను. క్రిమినల్స్ దగ్గర ఉన్నాను. ఓకేనా, ఛార్జెస్ కూడా అమౌంట్ లేదు, జేబులో రూపాయి లేకుండా ఉన్నాను. అది నో ప్రాబ్లం ఏమీ లేదు. ఈ పగల పాటు కూడా వాస్తవం జరిపారు, నైట్ పాటు కూడా వాస్తవం జరిపారు. ఓకేనా, నా మీద ఎందుకని మరి ఏమీ అర్థం కాదు. ఓకేనా, ఇప్పుడు కూడా కనీస వస్తువులు లేకుండా ఉన్నాను, జేబులో రూపాయి లేకుండా ఉన్నాను. అందుకు సుప్రీంకోర్టుకి ఓకేనా రావడానికి లేట్ అవుతుంది. ఓకేనా, ఓకే. మా అమ్మగారు విశాఖపట్నం జయరామ జిల్లా కోర్టులో ఉన్నారు. మా అమ్మగారు కూడా పట్టించుకోవట్లేదు. తర్వాతని పిల్లలు పిల్లలు ఓకేనా, పిల్లలు కూడా దిగిపోయినారు ఈ జిల్లాలోని. ఓకేనా, పిల్లలు కూడా మాట్లాడించని చేశారు. ఓకేనా, నా మీద నా పిల్లలు కూడా ఇంకేం చెప్తాం, ఇంకేం చేస్తాం. ఓకేనా, మోదీ వాళ్ళ సంత గారు, తర్వాత పార్లీ కుటుంబీకులు, తర్వాతని మీనా గారు. ఓకేనండి, అది అది ఎంతవరకు సంబంధం ఏమో మాకు ఏం అర్థం కాదు. ఓకేనండి, అది కనీస వస్తువులు లేకుండా ఉన్నాను. ఓకేనా, అది కనీస వస్తువులు లేకుండా ఉన్నాను, జేబులో రూపాయి లేకుండా ఉన్నాను. అందుకే సుప్రీంకోర్టుకి రాలేకపోతున్నాను. ఓకేనా, లేట్ అవుతుంది. వస్తాను. ఓకేనా, ఓకే. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పరిషత్కి వస్తున్నాను. ఓకేనా అండి, వీడియో కాన్ఫరెన్స్ చేస్తాను. ఓకేనా.